అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వంశధార నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో వరద ముంపునకు గురయ్యాయి పలు గ్రామాలు. పార్వతీపురం మన్యం జిల్లా బాసింగిలో నాగావళి ఉగ్రరూపం దాల్చుతోంది. గుంప సంగమేశ్వర ఆలయం మునిగిపోయింది. శ్రీకాకుళం జిల్లా హీర మండలంలో వంశధార ఉధృతి కొనసాగుతోంది. గొట్ట బ్యారేజీ సమీప గ్రామాలు నీట మునిగిపోయాయి. వంశధార ఉపనది మహేంద్ర తనయ నదికి భారీగా వరద పోటెత్తుతోంది. జిల్లేడుపాడు గ్రామం నీట మునగడంతో బోట్ మీద వెళ్లి గ్రామస్తులకి ఆహారం, నీరు సరఫరా చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నాగావళి ఓవైపు, శ్రీకాకుళం జిల్లా వంశధార మరోవైపు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మోకాల లోతు నీరు చేరి నానా అవస్థలు పడుతున్నారు. ఇల్లు మొత్తం నీట మునిగిపోయాయి. దేవాలయం కూడా చూస్తున్నాం విజువల్స్ లో. దేవాలయం సైతం నీటిలో మునిగిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి వరదకి బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇళ్లలోకి వరద చేరడంతో నానా అవస్థలు పడుతున్నారు పలు గ్రామాల ప్రజలు. జిల్లేడు గ్రామం అంతా కూడా నీట మునగడంతో బోట్ మీద వెళ్లి ఆ గ్రామస్తులకి ఆహారాన్ని, నీటిని సరఫరా చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా హీర మండలంలోని జిల్లేడుపాడు గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొట్ట బ్యారేజ్ సమీపంలో మహేంద్ర తనయ నది వంశధార నదిలో కలుస్తుండటంతో రెండు నదుల మధ్య ఈ గ్రామం జలదిగ్బంధమైంది. తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వంశధార నదికి వరద ఉధృతి పెరగడంతో గొట్టా బ్యారేజ్కి ఎగురున్నటువంటి జిల్లేడుపేట గ్రామం పూర్తిగా జలదిగ్బంధమైంది. జిల్లేడుపేటకు వెళ్ళాలంటే ఇక్కడ కలట పంచాయతీ ఉంటుంది. ఈ కలట గ్రామం నుంచి ఇదే మార్గంలో వెళ్లాల్సిన పరిస్థితి. మొత్తం చూస్తే జలదిగ్బంధమైంది. మొత్తం కొంత దూరం వెళ్ళాక, అంటే ఈ యొక్క తోటలు దాటాక అక్కడ వంశధార నది గొట్టా బ్యారేజ్ వైపుకు వెళ్తూ ఉంటుంది. అయితే ఆ నది కూడా చాలా ఉధృతంగా ఉండటంతో అవతల గ్రామస్తులంతా కూడా పూర్తిగా జలదిగ్బంధమైంది. వీధుల్లో కూడా ఫ్లోటింగ్ వాటర్, అంటే వరద వాటర్ అంతా కూడా చుట్టుముట్టింది గ్రామాన్ని అంతటిను. ఈ నేపథ్యంలో బిక్కుమంటూ నిన్నటి నుంచి కూడా గ్రామస్తులు యొక్క ఇళ్లలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం స్పందించింది. ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా ఇక్కడికి రావటం జరిగింది. చూసినట్లయితే వాళ్ళు కూడా బోట్ల సహాయంతో వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చేందుకు వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే గ్రామస్తులు దాదాపు 300 మంది వరకు కూడా గ్రామ జనాభా ఉంటుంది. వాళ్ళంతా కూడా సురక్షితంగానే ప్రస్తుతానికి ఉన్నప్పటికీ కూడా వీధుల్లోకి అయితే వాటర్ వచ్చింది. పూర్తిగా జలదిగ్బంధంలో గ్రామం మొత్తం ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఎస్డీఆర్ఎఫ్ బృందం వాళ్ళ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి వాటరు, ఆహారాన్ని కూడా బోట్ల సహాయంతో వెళ్ళి అందించినటువంటి పరిస్థితి. వాళ్ళంతా ఊరంతటిని కూడా బయటికి తేవాలంటే మధ్యలో వంశధార నది ఉంది. చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా నది అవతల గ్రామంలోనే ఉన్నారు. గొట్ట బ్యారేజ్కి ఎగువన ఈ గ్రామం ఉంటుంది. అయితే ఈ వంశధార నది గ్రామం పక్క నుంచే ప్రవహిస్తుంది. దానికి తోడు పక్కనే మహేంద్ర తనయ కూడా వంశధార వద్ద ఇక్కడే సమీపంలోనే కలుస్తుంది. ఈ నేపథ్యంలో రెండు నదులు కలిసేటువంటి సమీపంలోని గ్రామం ఉండటంతో వరద ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళని సేఫ్గా తరలించేందుకు కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గ్రామస్తులందరినీ గ్రామంలోనే ఉంచుతూ వాళ్ళకి కావాల్సినటువంటి వాటరు, అదేవిధంగా ఆహారాన్ని ఎప్పటికప్పుడు అధికారులు వాళ్ళకి ఈ ఎస్డీఆర్ఎఫ్ బృందం సహాయంతో అధికారులు చేరవేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, టీవీ9, శ్రీకాకుళం జిల్లా కల్లట గ్రామ పంచాయతీ.